సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నేను చెప్పబోయే ఈ మాటలని ఒక్కసారి విను తల్లి. నువ్వు విన్న వెంటనే శుభవార్తను వింటావు. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని నువ్వు వదులుకోకు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏ మాటలు మనకి చెప్పబోతున్నారు, ఈ మాటలు వినగానే ఎందుకు శుభవార్త వింటావు అని చెప్పి అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా మంచిగా రిలేటెడ్గా ఉన్నాయి, చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క అని చెప్పి ఎంతో హ్యాపీగా మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా బాబాగారు చెప్పబోయే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక పనిని అనుకున్న తర్వాత ఆ పని సక్సెస్ అవ్వడానికి ఎవరైనా సరే ఒక రోజు అవుతుందండి, 2 రోజులు పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పినప్పుడు మనందరము కూడా ఒక గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మనకి రావాలి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి మనందరము కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జరగాలి అని అంటే కనుక నిజంగా ఎవరి లైఫ్లో అయినా సరే అండి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎదురు చేస్తూ ఉంటాం. నిజంగా ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ వింటావు అన్న ఒక మాటే మనందరికీ కూడా ఎంతో శక్తినిస్తుందండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి, రేపు నువ్వు ఒక శుభవార్తను వింటావు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి అని అన్నప్పుడు, అది మనకి నిజంగా శుభవార్త వచ్చినా రాకపోయినా అండి ఆ మాట వినగానే మనకి ఎలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన చుట్టూ కూడా ఫామ్ అవుతుందో, అలాగేనండి బాబా చెప్పే ఈ మాటకి అర్థం ఏంటి అని అంటే, నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు ఈ వీడియో చూసిన వెంటనే అని ఎందుకు అంటున్నారు అని అంటే, ఒక చిన్న కథ తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి ఒక చిన్న ఫ్యామిలీ అండి. అంటే అండి ఆ ఫ్యామిలీలో అమ్మా నాన్న ఉంటారు, ఒక 4 పిల్లలండి వాళ్ళకి. ఆ 4 పిల్లల్ని కూడా మనందరికీ తెలుసు, మనం ఎంత కష్టపడి పెంచుతూ ఉంటాము వాళ్ళని అని చెప్పేసి. మన దగ్గర మనం తిన్నా తినకపోయినా సరే పిల్లల సంతోషం కోసం ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి వాళ్ళని పెంచుకుంటూ వస్తూ ఉంటామండి. ఇంకా అటువంటి సమయంలో మనం ఇలాగా ఎప్పుడైతే కనుక ఈ 4 పిల్లల విషయంలో వాళ్ళ భవిష్యత్తు బాగోవాలనో, స్కూల్ అయిపోతే కనుక కాలేజీలో సీటు దొరకాలని కానీ, కాలేజీలో చదివించడం కోసం మనం వాటికి తగిన ఫీజు కట్టగలిగితే చాలు అని చెప్పేసి ఎంతో వరకు కూడా ఆ ఫీజు కట్టడం కోసం బయట ఎవరి దగ్గరైనా సరే డబ్బులు అడుగుతూ ఉంటాం. అలాంటి డబ్బులు మనకి, అమ్మ ఈరోజు ఫీజు కట్టాలి అని చెప్పి మన అమ్మాయి వచ్చి అడిగింది అనుకోండి, అమ్మ నేను బయట అడుగున్నాను నాన్న, ఒక 2 రోజులు ఆగమన్నారు, ఆ 2 రోజులు అవ్వగానే నేను తీసుకొచ్చి కట్టేస్తాను అని. నిజంగా ఆ 2 రోజులు ఆ టైం అనేది మనకి చాలా టెన్షన్గా ఉంటుందండి. ఎదుటి వాళ్ళు సరే అంటారా, ఇస్తానంటారా, ఇవ్వనంటారా అని చెప్పి ఎలా అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఆ సమయంలో అండి మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకి పాజిటివ్గా ఉంటేనే ఆ శుభవార్తని మనం వినగలుగుతాం. అంటే అండి ఎప్పుడు కూడా అలా అడిగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారండి ఆయన్ని. ఎలాగంటే వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ, నాన్నగారు ఇంత కష్టపడుతున్నారే, సరే నాన్న అన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా కట్టేస్తారు అని చెప్పి. కానీ అలా అన్నప్పుడు మనకేంటంటే ఇంకాస్త సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, సరే నాన్న మీరు బాధపడమాకండి, ఒకరోజు కాకపోయినా ఒకరోజు లేట్ అయినా కూడా పర్వాలేదు నాన్న, నేను వెయిట్ చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అలా కష్టపడే వాళ్ళకి మనం చుట్టూ ఉన్న వాళ్ళందరము కూడా మనం సపోర్ట్ చేయాలండి. అప్పుడే మనం కూడా ఒక గుడ్
న్యూస్ని తొందరగా వినగలుగుతాం. అంతేగాని చేసే వాళ్ళని ఆల్రెడీ మన కోసం మంచి చేయాలనుకుంటున్నారు, వాళ్ళని మనం ఇంకా కూడా ఫోర్స్ చేస్తూ నువ్వు ఎప్పుడు అంతే ఇలాగే చేస్తూ ఉంటావు, చేస్తానంటావు, నాకు మళ్ళీ కూడా చేయకుండా ఇలాగే ఇన్ని రోజులు పడుతుంది, ఇంకొక 2 రోజులు ఆగు, ఇంకొక 2 రోజులు ఆగు అని చెప్పి నన్ను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటావని కానీ, లేదంటే కనుక నాన్న ఎప్పుడు అడిగినా కూడా వద్దంటాడని చెప్పి విసుక్కోవడం కానీ, అలాగా నెగిటివ్గా మనం వాళ్ళని ప్రెషర్ చేయకూడదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటూ చక్కగా పాజిటివ్గా ఆలోచించగలిగితే చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇంకా మంచి ఒక ఆశ అనేది కలుగుతుంది. మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచన అనేది మనకి కలుగుతుందండి. అలాగే ఈ కుటుంబంలో కూడా వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టడం కోసం ఆ పాప నిజంగా వాళ్ళ నాన్న సిచ్యువేషన్ తెలుసండి, వాళ్ళ నాన్నకి తెలుసు అడిగిన చోట డబ్బులు దొరకలేదు అని. అప్పుడు ఆ విషయం తెలిసిన ఆ పాపకి నిజంగా అండి ఎవరికీ కూడా చెప్పలేదనమాట. అతను బయట కనిపించినప్పుడు, అమ్మ మీ నాన్నగారు ఇలాగా ఒక అమౌంట్ అనేది నా దగ్గర అడిగారు, మీకు స్కూల్ ఫీజు కట్టాలి అని, మీ నాన్నగారికి కొంచెం చెప్పేస్తావా, ఇది కనుక నాకు ఇద్దామనుకున్నాను, డబ్బు నాకు అరేంజ్ చేయలేకపోయాను నేను అని చెప్పి అతను వచ్చేసి ఆ పాప దగ్గర చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పమంటాడండి. చెప్పమనినప్పుడు ఇది నాన్న దగ్గరికి ఎలా వెళ్ళి చెప్పాలి. ఆ పాప చూడండి ఫ్రెండ్స్ ఎంత పాజిటివ్గా ఆలోచించిందో. ఇంకా అలా ఆలోచించినప్పుడు అయ్యో నాన్నగారు ఇలా చెప్తే ఫీల్ అవుతారే, ఏం చేయాలి అని చెప్పేసి ఈ పాప అండి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న అతను ఇవ్వనన్నాడు డబ్బులు అని చెప్పి చెప్పకుండా తను ఏం చేసింది అని అంటే, నాన్నగారు నేను ఫీజు కట్టాలని చెప్పాను కదా ఒక 2 రోజుల్లో, ఆ డబ్బులు అనేది నాకు ఫీజు కట్టే టైం అనేది ఇంకొక 10 డేస్ వచ్చేసి మాకు టైం ఇచ్చారు నాన్న, ఆ 10 రోజుల్లో మనం ఎలాగైనా సరే మనం అరేంజ్ చేసుకోవచ్చు నాన్నగారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడద్దు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని సంతోషంగా ఉంచడం కోసం, టెన్షన్ పెట్టకూడదు అని అనుకోవడం కోసం అలాగ వాళ్ళ నాన్నగారిని సర్ది చెప్తుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటి ఇంట్లో ఎప్పుడు కూడా అండి మన శుభవార్తను వినాలని ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం అనేదే లేదనమాట. ఇలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కానీ, ఒకళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ కానీ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ప్రతిరోజు కూడా మనకు శుభవార్తేనండి. మన పిల్లలు మనం అర్థం చేసుకున్నారనేది మనసులో ఎంత పెద్ద శుభవార్త అండి, అది అంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది కదా. అలాంటి ఇళ్లలో నిజంగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎత్తుకుంటూ వస్తుందండి. ఆ పాప 10 రోజులు ఆగండి అని చెప్పింది. ఇంకా అతను కనిపించినప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడిగాడు కదా, అడిగినప్పుడు అతనే కనిపిస్తాడండి. ఆయనకి కనిపించి, అరే నేను డబ్బులు అవసరానికి ఇవ్వలేకపోయాను కదా, మీ పాపతో చెప్పమన్నాను, చెప్పిందా నీకని. అవునా నిజంగానా, సరే అయితే నాకు ఈ విషయం తెలియదురా అని చెప్పేసి తను తెలిసినట్టుగా ఫ్రెండ్ దగ్గర చూపించుకోకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని అడుగుతాడండి. అమ్మ కన్న తండ్రిని నేనైనా కూడా నాకు కన్న తల్లి కంటే ఎక్కువగా ఉన్నావు నువ్వు, అంటే ఎక్కువ పెద్ద స్థానంలో ఉన్నావు నువ్వు, నీకంటే దేవుడు నాకు వేరే ఎవరు లేరు, నిజంగా ఇంత బాగా నువ్వు నన్ను అర్థం చేసుకోగలుగుతున్నావు అని చెప్పేసి ఆ పిల్లని నిజంగా ఒక దేవతలాగా తన తల్లి కంటే ఎక్కువగా తను ఆలోచిస్తూ ఉంటాడండి. నిజంగా ఇలా అర్థం చేసుకున్న ఇళ్లల్లో ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం కొంచెం ఫస్ట్లో కష్టపడినా కూడా వాళ్ళకి ఇంకా కూడా చేయాలని మనం అనుకునే ఒక ఆందోళన అనేది ఉంది చూసారా, అది నిజంగా మనకి గుడ్ న్యూస్ని వెతుక్కుంటూ తీసుకొస్తుందండి. ఎవరైతే కనుక ఇలా ఫీజు కట్టాలి అని టెన్షన్లో ఉన్న అతనికి నిజంగా ఆ అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్లో ఫీజు కట్టలేక బాధపడుతూ ఉన్న అతనికి నిజంగా ఆ అమ్మాయికి మంచి మార్కులతో పాస్ అవ్వటం వల్ల ఒక మంచి స్కాలర్షిప్ వచ్చి ఫీజే కట్టాల్సిన అవసరం లేదని నిజంగా కాలేజీలో చెప్తారండి. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని నాన్నగారికి చెప్పంగానే నిజంగా అప్పటి నుంచి ఇలాంటి ఒక స్కాలర్షిప్ వస్తుందని, ఇలాగ చదవగలుగుతానని తను అస్సలు ఊహించలేదండి. ఇలాంటి విషయాలు పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఊహించని శుభవార్తలని మనం వినడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. అందువల్ల మన కోసం కష్టపడే వాళ్ళని, మన కోసం ప్రేమగా ఉండే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా దేవుడు కూడా మనకి సపోర్ట్ చేస్తాడు అనేది బాబా ఈ కథ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మీరందరూ కూడా ఒక శుభవార్తని, ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు కూడా శుభవార్తని వినాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.